కడప జిల్లా ఆర్టీపీపీ ఫ్లైయాష్ తరలింపు వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు సరఫరాపై వివాదం నెలకొంది. ఈ ఘటనపై సీఎంఓ అధికారులు, జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదం చెలరేగడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందన్నారు చంద్రబాబు. లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేసేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదన్నారు. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని, ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం. ఫ్లైయాష్ లోడింగ్ చేసే వరకు తమ వాహనాలు కదిలే ప్రసక్తే లేదంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు. జేసీ, దేవగుడి కుటుంబాల మధ్య ఫ్లైయాష్ వివాదం మొదలడంతో ఎల్ఎన్టీ కంపెనీతో పాటు అనేక సిమెంట్ కంపెనీలకు ఫ్లైయాష్ సరఫరా నిలిపివేశారు. తమ లారీలకు ఫ్లైయాష్ లోడింగ్ చేయకపోతే తామే జేసీబీలతో లోడింగ్ చేసుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పట్టుబట్టడంతో పరిస్థితి తారాస్థాయికి చేరింది. తమకి రావాల్సిన పాత బకాయిలతో పాటు ఎల్ఎన్టీ కంపెనీ ట్రాన్స్పోర్ట్లో 50% కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. దీంతో ఫ్లైయాష్ ట్రాన్స్పోర్ట్ వ్యవహారం చిలికి గాలివానలా మారింది.